ఈ మధ్య కాలంలో చేతిలో సినిమాలు లేకపోయినా, అసలు నటిస్తుందో లేదో తెలియకపోయినా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా నిత్యం వార్తలు నిలుస్తుంటారు పూనం కౌర్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి దాదాపు 3 నెలలు కావస్తున్నా బాధితురాలికి న్యాయం జరగడం లేదంటూ వైద్యులు మరోసారి ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూనం స్పందించారు. ఈ కేసుతో ముడిపెడుతూ ఏపీలోని సుడిగాలి ప్రీతి ఘటన కూడా టచ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో దేశంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం స్పందిస్తారు హీరోయిన్ పూనం కౌర్. మొన్న మధ్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా మంది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయని, కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని పూనం మండిపడ్డారు. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కి చేసిన ఫిర్యాదును కూడా పట్టించుకున్న వారు లేరంటూ ఫైర్ అయ్యారు. ఇక సమంత నాగచైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన పూనం స్పందించారు. గతంలో పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. ఇంట్లోని ఆడవాళ్ల గురించి చివరికి తన పేరు కూడా తీశారు అని పూనం గుర్తు చేశారు. మరి టాలీవుడ్ వర్గాలు అప్పుడెందుకు స్పందించలేదు అని ఆమె కడిగి పారేశారు. సురేఖ ఇష్యూపై సీనియర్ జర్నలిస్ట్ ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ స్పందించగా ఆయనకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు పూనం. మీ కార్యక్రమాల వల్ల నా జీవితం నాశనమైందని, ఒక దళిత బిడ్డను బలిపశువును చేశారని ఆయన ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ఇక ఆర్జీకర్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న యువ వైద్యురాలు తెల్లారేసరికి ఆసుపత్రి ఆవరణలో శవమై తేలింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన కామందులు అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దాదాపు 4 రోజుల పాటు దేశంలో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతుండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి వైద్యుని శాంతింపజేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించకపోవడంతో బాధితురాలికి న్యాయం చేయాలంటూ యువ వైద్యులు మరోసారి రోడ్డెక్కారు. ఇక ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై పూనం కౌర్ స్పందించారు. ఎంతో మందిని ఇది షాక్ కి గురి చేసిందన్న ఆమె, ఇది న్యాయం కోసం పోరాడడం కాదని, ఎంతమందిని అణిచివేశారు, అలాంటి ఎంతమంది నేరస్తులకు రక్షణ కల్పించారు అనే దానిపైన ఆలోచించాలని సూచించారు. దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి కేసుపై దర్యాప్తు జరపాలని తాను అభ్యర్థిస్తున్నాను అని పూనం ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఎవరిని టార్గెట్ చేసి ఈ ట్వీట్ పెట్టారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు పూనంని.